హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా షామీర్పేట కట్టమైసమ్మ వెళ్ళామని చెప్పాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట ఇలాగైతే. అండ్ అక్కడ వచ్చేసి ఇంకా అగరబత్తులు అయితే ముట్టించి ఇంకా అక్కడైతే పెడతా ఉన్నారు. అందరూ బయట ముట్టించి బయట పెడతా ఉన్నారు. ఇంకా అప్పుడే గుడి మొత్తం క్లీన్ చేసిల్లనమాట. ఇంకా అందుకే కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంది. లేటుగా వచ్చిల్లంట వాళ్ళు, పని వాళ్ళు ఉంటారు కదా, లేటుగా వచ్చిల్లంట. ఆ లేటుగా వచ్చి ఇట్లా అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగా డెకరేషన్ చేసిల్లండి, అరటి కొమ్మలతోని. అండ్ చూడండి తోరణాలు ఎట్లా కనిపిస్తున్నాయో, అన్నీ ప్లాస్టిక్ పువ్వులు పెట్టకుండా అన్నీ బంతి పువ్వులు తోరణాలు పెట్టిల్లనమాట. చాలా బాగున్నది. ఇంకా అప్పుడే డెకరేషన్ సూపర్ అంటే సూపర్ ఉన్నది. అప్పుడే కడుగుతూ ఉన్నారు కాబట్టి నీట్గా కూడా ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది. కాబట్టి తొందర వచ్చినాం. ఇది ఏం టెంపుల్? ఇంకా అక్కడైతే కొబ్బరికాయ కొట్టినాక తర్వాత ఆమె కట్నం అడిగిందనమాట. కట్నం కూడా ఇచ్చినాక ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చామన్నమాట. కొద్దిగా అదెంత కొద్ది దూరం వచ్చినాం అనుకోండి, ఈ వెంకటేశ్వర్ల గుడి ఉంటుంది అనమాట. కొద్ది దూరం వచ్చేసి కొద్దిగా ఇటు రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకు ఈ టెంపుల్ వస్తుంది అనమాట, షామీర్పేటలోనే. అండ్ చాలా బాగున్నదండి ఈ గుడి కూడా. సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు చెట్లు మంచిగా ఉందన్నమాట. ఎంత మనకు మైండ్ మంచిగా లేదనుకోండి, ఈ గుడికి వెళ్తే మాత్రం మైండ్ సూపర్ అంటే సూపర్ ఫ్రెష్గా అయిపోతుంది. అండ్ చాలా బాగుంది చూడండి. ఎంత అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఆ టెంపుల్ అయితే, వెంకటేశ్వర్ల టెంపుల్ అయితే. ఇంకా అక్కడైతే మాది దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇంకా దేవుని కాడ ఏం చూపెట్టలేదు నేను. వీడియో అయితే టెంపుల్ దర్శనం అయిపోయింది. సూపర్. మామిడికాయ చెట్టు కూడా ఉంది. ఇట్రా ఇటు ఎట్లా ఉరుకుతారా? ఇంకా స్వీట్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఆడిందన్నమాట పిల్లలైతే. ఇంకా అక్కడ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే ఇంకా వాటర్ పోసేది, లైట్స్ చాలా బాగా వేస్తారు కావచ్చు. పిల్లలు ఆడుకొని కూడా పార్క్ అనేది చాలా బాగుంది. ఇదైతే సమ్మర్ హాలిడేస్లో పోవలసిన టెంపుల్ అన్నమాట. అండ్ అసలు మనకు ఉడకపోత అనేది ఉండదు. చల్లగా వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట. అక్కడైతే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చేసింది. ఇంకా అక్కడ ఉయ్యాలలు, పిల్లలు ఆడుకునేటి అన్నీ ప్రతి ఒక్కటి ఉంది అక్కడ. ఇంకా నేను కూడా ఊగినా అన్నమాట. ఎప్పుడు మనం ఊగం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీ మొత్తం ఊగనికి రౌండ్ ఉన్నాయన్నమాట. ఒక 6 or 5 ఉన్నాయి. మళ్ళీ ఇలాంటిది ఇంకోటి పక్కకి సైడ్కి కూడా ఉందన్నమాట. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఫోటో దిగుతారు ఇట్లా. చాలా బాగుందన్నమాట అక్కడైతే. ఇంక అక్కడ కొద్దిసేపు ఉయ్యాలు ఊగినాక తర్వాత ఇక్కడ పక్కకి కూడా మన వెంకటేశ్వర్ల స్వామిని అయితే అండ్ నామం వచ్చేసి అక్కడ టెంపుల్కి ముందా వెనకాలలో కట్టిల్లు అనమాట. అండ్ చాలా ముందే మనం ఎంట్రీ కాగానే ఉంటుంది అనమాట అదైతే. అండ్ ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి ఇక్కడ ఇటు వచ్చామన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఫోటోలు దిగే వాళ్ళు అయితే చాలామంది అక్కడే దిగుతున్నారు అవి వెంకటేశ్వర్ల నామం కన్నా అయితే. ఇక్కడ స్వీట్ వచ్చేసి అక్కడ ఇసుకే లేదనమాట. మేము ముందు రోజు వర్షం పడింది, ఇసుకంతా వెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పేసి జారానికి భయపడుతుంది. ఇంటికి వచ్చాక సాంబార్ అయితే చేశాను. ఇందులోకైతే అన్నీ కట్ చేసి వేయాలి. టమాటా ఉడకబెట్టేటప్పుడు వేసిన, ఎన్ని వాటర్ పోయాలి? ఇలా కొద్దిగా చింతపండు వేసిన, ఆ పులుపు తగ్గుతుందని కొన్ని వాటర్ వేసిన. ఒక 2 గ్లాసులు వాటర్ వేసిన. ఇప్పుడు ఇందులోకైతే ఫస్ట్ అయితే ఆలుగడ్డ కట్ చేసిన. ఫస్ట్ ఉడకంగా దోసకాయ వేసిన, ఉడకంగానేమో దోసకాయ వేసిన, ఒకటి ఇది వేసిన టమాటా. ఇప్పుడైతే ఇది ఆలు వేస్తా ఉన్నా. బెండకాయ
ఒకటి బెండకాయ, ఒకటి దొండకాయ, ఒకటి వంకాయ, 2 వంకాయలు, ఒకటి క్యారెట్. ఒకసారి నేను ఇవన్నీ కడుక్కుంటా. ఇంకా అందులోనే కట్ చేసి వేస్తూ ఉన్నాను అన్నమాట. 2 పీసెస్ చేసుకోవాలన్నమాట. అలానే ఒక్కొక్క బెండకాయ ముదిరిపోయింది, ఒక్కొక్కటేమో మంచిగానే ఉంది. బెండకాయ కూడా కట్ చేసి వేసిన. ఇప్పుడైతే దొండకాయ పర్వాలేదు, దొండకాయ పండు వండింది. తింటారా మమ్మీ అవి? నల్ల వంకాయ, నల్ల వంకాయ మీరు ఎప్పుడన్నా చూసిలో కామెంట్ చేయండి. అందరికి తెలుసు. ఇదేమో తెల్ల వంకాయ, తెల్ల వంకాయ, గ్రీన్ వంకాయ. అన్నీ వేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అక్కడైతే రైస్ అయితే పెట్టేసి, ఇక్కడ రైస్ అవుతుంది గైస్. క్యారెట్ తింటావా? తింటా. లెజర్ క్యారెట్ ఇట్లా కట్ చేసి ఇస్తాను. బాగుంటుంది ఇట్లా కట్ చేసి వేసుకుంటే. పెద్దగా ఉంది కదా, పెద్దగా వస్తున్నాయి రౌండ్. ఓ స్మెల్. జరుగు ఒకసారి. మమ్మీ మళ్ళీ ఏం వేస్తున్నావు? కొత్తిమీర, కరివేపాకు. కడిగి వేసుకున్నాం. స్మెల్ అది చెప్పగానే స్మెల్ గుమ్మ అనిపించింది. కరివేపాకు కదా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పటికీ అదే స్మెల్ వస్తుంది. ఈ 2 క్లీన్ చేసి వేస్తా.